Top 10 engineering colleges in AP as per NIRF ranking. NIRF ranking అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఏంటంటే NIRF స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఉంటాయో వాళ్ళకైతే ర్యాంకింగ్స్ ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. అలానే 2023లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ వీడియోలో నేను టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ లిస్ట్ అయితే నేనైతే చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అసలు ర్యాంకింగ్ ఎలా ఇస్తారనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. NIRF వాళ్ళు అయితే కొన్ని పారామీటర్స్ని అయితే వాళ్ళైతే కన్సిడర్ చేసి ర్యాంకింగ్ అయితే ఇస్తారు. దానిలో కొన్ని ఏంటంటే స్టూడెంట్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ టు స్టూడెంట్ రేషియో ఎంత ఉంటుంది, అండ్ అలానే PhD చేసిన ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అండ్ అలానే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళది ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ పారామీటర్స్ని అయితే వాళ్ళు బేస్ చేసుకుని అయితే ర్యాంకింగ్ ఇస్తారు. కేవలం ఇవే కాదు, అలానే ఉమెన్స్ ఎంతమంది కాలేజీలో చదువుతున్నారు, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేస్తూ వాళ్ళైతే ర్యాంకింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో నేనైతే ఏపీలో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ యాజ్ పర్ NIRF 2023 అయితే చెప్తాను. ఎందుకంటే మనకి ఇప్పటివరకు 2024కి సంబంధించిన NIRF ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇంకా రాలేదు. మేబీ అది జూన్ జూలై టైంకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అది కానీ రిలీజ్ అయితే నేను దాని మీద కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అంతలో మీరైతే 2023కి సంబంధించిన టాప్ 10 కాలేజెస్ అయితే తెలుసుకోవచ్చు. వీళ్ళు 2023లో రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం ఏంటంటే మనకైతే టోటల్గా 200 కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చారు. 2020 నుంచి 2022 వరకు వీళ్ళైతే టోటల్గా 300 కాలేజెస్ అయితే ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ 2023లో ఏం చేశారంటే ఓన్లీ 200 కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఇచ్చారు. ఇందులో టాప్ 100లో అయితే 4 కాలేజెస్ అయితే ఏపీ నుంచి ఉన్నాయి. అందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ. ఇది మనకి గుంటూరులో ఉంది. ఈ కాలేజ్కి అయితే 44th ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత 59th ర్యాంక్లో IIT తిరుపతి ఉంది. దాని తర్వాత 85th ర్యాంక్లో విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. ఈ కాలేజ్ అయితే మనకి గుంటూరులో ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన్ అనేది మనకి వైజాగ్లో కూడా ఉంది, కానీ ఇది విజ్ఞాన్ గుంటూరుకి అయితే 85th ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మనందరికీ తెలిసిన ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది విశాఖపట్నంలో ఉంది. దీనికి 94th ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పిన 4 కాలేజ్కి అయితే మనకి 100 లోపు ఉన్నాయి కాబట్టి వాటికైతే ర్యాంకింగ్ అయితే ఉంటుంది. 100 to 200 మధ్య అయితే ర్యాంకింగ్ అయితే ఉండవు. కేవలం 101 to 150 అండ్ అలానే 151 to 200 మధ్య అయితే లిస్ట్ అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మనకి 101 to 150 మధ్య అయితే 2 కాలేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి గీతం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇది వైజాగ్లో ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. ఈ రెండు అయితే మనకి 101 to 150 మధ్య అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత 151 to 200 మధ్య అయితే మళ్ళీ మనకి ఒక 4 కాలేజెస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి JNTU అనంతపురం. ముందుగా చెప్పినట్లుగా మనకి JNTU కాకినాడ అయితే 150 లోపు అయితే ఉంది. JNTU అనంతపురం అయితే 151 to 200 మధ్య అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఉన్న కాలేజ్ ఏంటంటే శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది మనకి తిరుపతిలో ఉంది. అండ్ దాని తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇది కూడా మనకి తిరుపతిలో ఉంది. అండ్ ఫైనల్గా 10th కాలేజ్ వచ్చేసరికి వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, VR సిద్ధార్థ కాలేజ్ అని అయితే బాగా పాపులర్ ఈ కాలేజ్ అయితే, ఇది విజయవాడలో ఉంది. సో ఇవి టోటల్గా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ యాజ్ పర్ NIRF ర్యాంకింగ్ 2023. టోటల్గా మనకి 200 కాలేజెస్లో 10 కాలేజెస్ మాత్రమే ఏపీ నుంచి ఉన్నాయి. ఒకవేళ 2024 యొక్క లిస్ట్ కనుక రిలీజ్ అయినట్లయితే నేను మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.